ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తన జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారతీయ గృహాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్ గా జామ్నగర్ ప్లాంట్ ఉంది. దీంతో పాటు KG-D6 బేసిస్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కూడా జాతీయ ప్రాధాన్యత రంగాలకు మళ్లించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలు దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా ఈ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇలా ఉండగా దేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం 7 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో 913కు చేరుకుంది. 1990లో 120, 2010లో 400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరలు మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు, అదేవిధంగా ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 6 దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపుగా 100 రెట్లు పెరగడం గమనార్హం.